హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చినీస్ వరల్డ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హాయ్ అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి రాగి పాలు జావ, అంటే రాగి పాలతో సిర్లాక్ ఎలా చేయాలి పసిపిల్లలకి, మంత్స్ బేబీస్కి. చాలా చాలా హెల్దీ, వెరీ హెల్దీ. పిల్లలు ఫాస్ట్గా అబ్జార్బ్ చేస్తుంది అండ్ ఎముక పుష్టి అంటారు కదా, అది మాట. సో ఏంటంటే ఫస్ట్ రాగులు, ఒక గుప్పుడు రాగులు ఫస్ట్ తీసుకుని కొంచెం దాన్ని బాగా ఫస్ట్ వాష్ చేసుకోవాలి. మనం వాష్ చేసుకొని, ఎందుకంటే డస్ట్ అవన్నీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని బాగా మనం వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 15-30 minutes మనం కొంచెం వాటర్ వేసి దాంట్లో నానబెట్టుకుందాం. సో దట్ సోక్ అవుతాయి, కొంచెం మరీ పచ్చిగా కాకుండా సోక్ అయి ఉంటాయి. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట మనం. అయితే ఈ రాగి పాలతో తీసిన సిర్లాకు చిన్నపిల్లలకి అబ్బాయి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇట్స్ వెరీ టేస్టీ. పెద్దవాళ్ళకి కూడా తినేసేమో అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అయితే పసిపిల్లలకి మనం పొట్టుతో కనుక పెడితే వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే పాలు తీసి పెడితే ఇట్ ఈస్ మోర్ హెల్దీ, ఇంకా కొంచెం బాగా పిల్లలకి పడుతుందన్నమాట. సో ఇలా కొంచెం వాటర్ వేసి మనం ఒక 15-30 minutes దీన్ని ఫస్ట్ నానబెట్టుకుందాం. దీన్ని నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మిక్సీ జార్లోకి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే ఇది ఫుల్గా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫస్ట్ ఒకసారి చిన్నగా తిప్పి ఆఫ్ చేసుకోవాలి. తిప్పి ఆఫ్ చేసుకుంటూ ఉంటే చితకాలి, దాంట్లోనే వైట్ పాలు బయటికి రావాలన్నమాట. మనం ఫుల్గా మిక్సీ చేస్తే పొట్టంతా మిక్స్ అయిపోతుంది. అగైన్ అది పిల్లలకి ఒక్కొక్కసారి కడుపులో నొప్పి వస్తుంది. సో మనం ఆఫ్ చేసి ఆన్ చేసి అలా మనం చేస్తూ ఉంటే చూసారా, అది తెల్లగా బయటకు వస్తుంది చూసారా. అలా దాంట్లో ఉన్న చితికి లోపల ఉన్న పాలు బయటికి రావాలంట. మనం ఎప్పుడైతే వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తామో అలా తెల్లగా వస్తుంది. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం వడగొట్టుకుని ఒక తెల్ల పల్చటి గుడ్లో అయినా వడకొచ్చుకోవచ్చు, లేకపోతే మీకు ఫిల్టర్ మంచి ఫైన్ ఫిల్టర్ ఉంటే ఫిల్టర్లో. సో ఇలా మనకి పాలు రావాలి. చూసారా, చితికింది, పేస్ట్ అయిపోలేదు. చూసారా, ఇక్కడ చూస్తే మీరు అలాగే ఉంది, పొట్ట అలాగే ఉంది, లోపల ఉన్నది అలా పాలులాగా అయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని ఇలా మంచి మీకు ఫైన్ ఫిల్టర్ ఉంటే ఫైన్, లేదంటే మీరు పల్చటి మస్లిన్ క్లాత్ అంటారు కదా, లేకపోతే ఫైన్ కాటన్ క్లాత్, దాంట్లోనే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఫిల్టర్ చేసుకొని కొంచెం మనం పొయ్యి మీద పెట్టుకుని కొంచెం మనం బాయిల్ చేసుకున్నామంటే సిర్లాక్ లాగా అయిపోతుంది. చూసారా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, ఎందుకంటే మరీ చిక్కగా ఉన్నా కూడా పిల్లలకి కొంచెం డైజెస్ట్ అవ్వాలి కదండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, సో దట్ ఆ పాలంతా వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్లీ ఓన్లీ పొట్టు ఒకటే మిగులుతుంది. చూసారా, అది మనం గుప్పెడు తీసుకున్నాం కదా, దాంట్లో ఇంత పొట్టు ఉండిపోయింది, మిగతా పాలంతా వచ్చేసింది అన్నమాట. ఇలా మీరు ప్రెస్ చేసుకుంటూ తీస్తే, ఫిల్టర్ చేస్తే ఇంత బాగా వస్తుంది. దీని తర్వాత కొంచెం నేను ఏం చేశానంటే కొంచెం ఆవు పాలు, మాకు ఇక్కడ ఆవు పాలు దొరుకుతాయి కాబట్టి నేను ఆవు పాలు వేసినాను. ఆవు పాలు వేసి దీంట్లో కొంచెం పటిక్ బెల్లం, లేదంటే పటిక్ బెల్లం, మీకు షుగర్ వద్దు పటిక్ బెల్లమే వేసుకోండి. ఐ సజెస్ట్ పటిక్ బెల్లమే వేయమని చెప్తాను నేను. పటిక్ బెల్లం, లేదంటే ఇక్కడ మాకు కేరళలో ఉంటున్నాం కాబట్టి పన్కల్కన్నా అంటారు, తాటి బెల్లం, అదైనా కొంచెం వేసుకుని మీరు పొయ్యి మీద పెట్టుకుని స్పూన్ వేసి అలా కలుపుతూ ఉంటే మీకేంటంటే మంచి చిక్కగా అవుతుంది. చూసారా, ఆవు పాలు ఇది కొంచెం చాలు. ఆవు పాలు కొంచెం ఇలా వేసి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం బెల్లం వేసి అలా మీరు కలుపుతూ ఉండాలి. కానీ మీరు మాత్రం పొయ్యి దగ్గరలో సిమ్లోనే ఉండాలి, మీరు పక్కకి వెళ్ళిపోకూడదు. అండ్ కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే ఆఫ్టర్ 2-3 minutes, మనం చిన్నపిల్లలు చేసేగా చాలా కొంచెమే కదా తీసుకునేది. సో అలా తిప్పుతూ ఉంటే కాసేపటికి మీకు చిక్కబడిపోతుంది. ఎప్పుడైతే అలా చిక్కబడుతుందో మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఏంటి, ఇంకా చల్లబడిపోయేపటికి మీకు ఏమవుతుందంటే ఇంకా బాగా చిక్కబడిపోతుంది, మీకు సిర్లాక్ కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నమాట. అయితే ఇది కేరళలో పిల్లలకి
బాగా ఇస్తారన్నమాట. రాగి జావా అంటే వాళ్ళు రాగితో ఇలా పాలు తీసి సెర్లాక్ చేసి పెడతారు. ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం అండి ఇది. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా నచ్చుతుంది. చూసారా ఇప్పుడు ఇందాక మీద కొంచెం చిక్కపడింది కదండి, ఇంకొక 1 మినిట్ మనం చేసామంటే చిక్కపడిపోతుంది. చిక్కపడిన తర్వాత చూసారా, అలా మనం తిప్పుతూ కలుపుతూ ఉంటే కొంచెం బాగా చిక్కపడుతుంది. వన్స్ చిక్కపడిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసేసుకుని చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తే బాగా చిక్కపడుతుంది, సిర్లాక్ లాగా వస్తుంది. మీకు ఎక్కడ గ్రీనీగా కూడా ఉండదు, స్మూత్ టెక్స్చర్. మనం బయట కొన్ని సిర్లాక్ అన్నా కూడా చాలా స్మూత్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది మీలో కూడా అందరూ ట్రై చేసి ఇలాగే మీరు మీ పిల్లలకి పెట్టి చూడండి. చాలా ఎముక పుష్టి అంటే చాలా మంచి పిల్లం. అయితే ఇది మీరు పిల్లలకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ 3 డేస్ ఒక 2 స్పూన్స్ పెట్టి చూడండి. ఇది పడింది అనుకోండి, అయితే మీరు పెట్టచ్చు, పిల్లలకి రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది పిల్లలకి జలుబు తత్వం ఉన్న వాళ్ళకి చాలామందికి ఇది పడదు అన్నమాట. అలాంటి వాళ్ళకి తొందరగా ఇంకా జలుబు చేసే ఇది ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మొదటి 2-3 రోజులు 2-3 స్పూన్లు పెట్టి చూడండి. పిల్లలకి జలుబు చేయట్లేదు, మందం చేయట్లేదు అంటే మాత్రం మీరు రెగ్యులర్గా 2 డేస్కో 3 డేస్కో ఒకసారి మీరు పెట్టచ్చు. పిల్లలకి ఒక డిఫరెంట్, మనం బయట నుంచి కొనే సెర్లాక్ కన్నా ఇది మోర్ హెల్తీ, ఇంట్లో చేసుకునేదే కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మీలో ఎవరైనా ఇది ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. అండ్ మీరందరూ ఇది కూడా ఒక్కసారి ఇది ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి, చాలా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది కూడా. మీరందరూ ట్రై చేసి నాకు ఇది చెప్పండి ఎలా ఉందో. రాగి మిల్క్ పోర్ridge మాట, చాలా టేస్టీ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా సన్నగా ఉన్న పిల్లలు కూడా కొంచెం బాగా బొద్దుగా కూడా అవుతారు. అంటే వాళ్ళు ఒంటి తీరు బట్టి వాళ్ళు కొంచెం బొద్దుగా అయ్యి దే లుక్ మోర్ హెల్దీ అన్నమాట, బాగుంటారు. చక్కగా పిల్లల్ని ఇలా దగ్గరుండి ఆడిస్తూ పెట్టండి, చక్కగా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు, వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా. మీకు కూడా అదే అనిపిస్తే మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.